ఇంకా దిక్కొని చేస్తుంది. ఇప్పుడు తర్వాత మేము దిక్కుతాం. మా వదిన వాళ్ళు ఇక్కడ పెద్దమ్మ వాళ్ళందరూ వస్తారన్నమాట. టైం ఉంటే వస్తారు, లేకపోతే నేను మా అమ్మ చేసుకోవాలి. పిలవాలా వదిన? నాగేంద్రమ్మ వదిన పిలుద్దాం. సరే, చిన్నలోళ్ళం పెద్దమ్మ. నేనా పోస్తా, నాకు వచ్చు పోయడం. ఇంకా నువ్వు చేస్తున్నావు, నువ్వు చూపించు. నేను తర్వాత ఎప్పుడైనా చేస్తా. నేను కూడా పోస్తా ఒకటి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము కూడా. నేను రేకులు దిక్కుతాలే పోసేస్తే. చాలులే, ఇక నేను రేకులు దిక్కుతా, నువ్వు పోదు. ఉండలు పని చేస్తున్నావు. ఇదిగో అలా ఇదిగో అలా ఇదిగో నానినేది ఇలా బాగా వస్తుంది చూడండి. ఇందాక నానబెట్టిన పిండి ఇలా కవర్లో పెట్టింది మా అమ్మ. ఇక చూడు ఎంత మెత్తగా ఉందో. ఇలా కవర్లో పెడితే బాగా నానిపోతుంది, సాఫ్ట్గా అయిపోయింది. ఇక ఇలా వచ్చింది ఆ పిండి. ఇది పట్టుకో, చేస్తాను. అలా మెత్తగా వచ్చింది కదా. ఇందాక నానబెట్టి పిండి అది తగిలిందా? సరేలే. నువ్వు అక్కడ లోపలికి ఎందుకు పెట్టుకున్నావు? అలా ఉండలు చేసుకుంటాను దాన్ని. ఈసారి పోయి కర్జికాయలు చూపిస్తాం. సరే పోయి ఇంకా ఇది ఒకటేసారి లేట్ అవుతుంది. ఇంకా మళ్ళీ మనం చేసుకున్నాక చూపిద్దాం. కాల్చేటప్పుడు చూపిద్దాం. మా అమ్మ నాకు ఇస్తుంది. మా అమ్మ పోయేమని నాకు ఇస్తుంది. మా అమ్మకు పని కావాలి ఫస్ట్. నేను తీసుకొని రేకులు దిక్కుతా. నేను కూడా ఒకటి పోస్తా, లాస్ట్లో చేస్తా నేను. మా అమ్మ స్వీట్గా చేస్తుంది. అంత స్వీట్ నాకు రాదు. ఇంకా చూడండి అంత చేస్తే ఎంత బాగా చేస్తుందో. సులువుగా చేస్తుంది మా అమ్మ. ఈ పెద్దమ్మ వాళ్ళందరూ, ఈ బస్తీలు అందరూ, సందులో వాళ్ళందరూ చేసుకుంటారు. మేము సందులో వాళ్ళంట. పెళ్ళిళ్ళకి ఒకరింట్లో ఒక్కొక్కరు వెళ్ళి చేసుకుంటారు. మేము చిన్నప్పుడు కూడా ఇలాగే చేసేవాళ్ళం. గంపలు చేసేవాళ్ళం. గంప నిండా అక్కడ ఒక గంప కనిపిస్తుంది కదా, అక్కడ పెద్ద పెద్ద గంపలు తీసేవాళ్ళు. అది కజ్జికాయలు వేసుకోవడానికి గంప. ఓకేనా అమ్మ? ఓకే. అవి అలా వరుసగా పెడుతుందమ్మ. మా అమ్మ బాగా చేస్తుంది కదా. చెప్పు. మా అమ్మకు పని ఉంటే మాట్లాడదు. ఇలా చేసుకోవాలని చెప్పాలి. ఇట్లా చేసుకొని నూనెలో వేసుకొని చల్లారనిచ్చి డబ్బులకి ఎత్తి పెట్టుకొని తినాలి. చూపి ఎలా చేసావో ఇలా పట్టుకొని చూపి. కాలేటివి తినకూడదు, చల్లారనిచ్చి తినాలి. అన్నీ అలా వేరు చేస్తాం, మళ్ళీ చూపిస్తాం.